ఏదైతే ఇండస్ట్రీస్ ఉద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కల్పించాలంటే ఒక ఇండస్ట్రీస్ పెట్టి ఒక కంపెనీ కట్టి ఉద్యోగం ఇప్పిస్తే అది అభివృద్ధి అవుతుంది. కానీ ఏదో పథకాలు ఇవ్వడం వల్ల అభివృద్ధి చెందుతారనుకో అని గవర్నమెంట్ ఆలోచన ఎలా ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇటీవల కాలంలో మొత్తం నిరుద్యోగ సమస్య మీద తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దాని మీద తీవ్రంగా నిరుద్యోగులు బాధపడుతున్నారు. ఇటువంటి పట్టించుకోకుండా చిన్న చిన్న జిమ్మికీలు చేస్తుంది. ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ పెట్టి ఆ పరిశ్రమలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే ఈ సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు కానీ, ఇలాగ ఇప్పుడు ఉన్నటువంటి షిప్ యార్డ్లో పర్మనెంట్ కార్మికులు కానీ శాశ్వతంగా ఉపాధి ఉండడం వల్ల ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల ఎడల వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉండదు. దానివల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుద్ది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిద్ది. కొనుగోలు శక్తి పెరిగిందంటే ఆటోమేటిక్గా చిన్న చిన్న ఇండస్ట్రీలు, అలాగే హోటల్స్, అనేక షాపింగ్ కాంప్లెక్స్లు అభివృద్ధి అవుతాయి. ఎందుకంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి వచ్చేదానికి శాశ్వతమైనటువంటి ఉపాధి కల్పిస్తే మొత్తం సమస్యలన్నీ పరిష్కారానికి అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి చిన్న చిన్న జిమ్మిక్కీలు చేసి ఈ సంక్షేమ పథకాలు పెట్టి నవరత్నాలను పేరు చెప్పి మొత్తం ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రం ఇది పెద్దగా ఉపయోగపడదు అనేది నేను అభిప్రాయపడుతున్నాను. పిల్లలు సంవత్సరానికి 1,50,000 మంది పట్టాలు పట్టుకొని బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ చేసుకోవడానికి ఉద్యోగం లేకపోవడం వల్లే కదా ఈ పరిస్థితి. ఉద్యోగ కల్పన ఎందుకు చేయట్లేదు? చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, వస్తున్నారు, కానీ ఎక్కడున్నాయి ఉద్యోగాలు ఇస్తాను అంటున్నాడు. ఈ హామీలు అయితే ఇస్తున్నారు, కానీ దాన్ని అమలు చేస్తున్నారా జగన్ గారు? ఎక్కడండి అమలు చేస్తున్నారు? ఎవరికి కూడా ఉద్యోగాలు, సరైన ఉద్యోగాలు లేక ఈ రోజు చదువుకునే వాళ్ళు కూడా అడుక్కుని తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందండి. అది మేము కళ్ళారా చూస్తున్నాము. కనీసం చిన్న చిన్న ఉపాధి పనులన్నా చేసుకొని బ్రతికే పరిస్థితుల్లో కూడా జనాలు లేకుండా అల్లాడిపోతున్నారు. తిండి కూడా లేక అల్లాడిపోతున్నారు. మాకు ఈ పథకాలు వద్దండి. ఉన్న ధరలు తగ్గించి సరైన మార్గంలో ఆయన పరిపాలన ఉంటే మేమందరం కూడా హ్యాపీగా ఉంటాము. ముందు ఆయన పద్ధతులను మార్చుకోమనండి. ఇవి పథకాలన్నీ ఇచ్చి నిజంగా అందరినీ సోమరిపోతులు చేశారండి. ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వచ్చి పనిచేసే పరిస్థితి కూడా లేకుండా బద్దకస్తులుగా తయారు చేస్తున్నారు ఈ జగన్ గారు. ఎవరు ఇవ్వమన్నారండి పథకాలు? మేము అడిగామా పథకాలు ఇవ్వమని? పథకాలు వద్దు, మాకు జీవనోపాధి కల్పించండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క జీవనోపాధి కల్పించి అందరికీ కూడా సంక్షేమ బాగా అభివృద్ధి చేస్తున్నామని బస్ యాత్ర, సామాజిక అందరి అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నామని చెప్పేసి బస్ యాత్ర చేస్తున్నాం కదా. బస్ యాత్ర పైన ఏమంటారు? సంక్షేమ పథకాలు చేస్తున్నారు అంటే ఎక్కడండి చేస్తున్నారు? కొన్ని చోట్ల చేస్తున్నారు, కొన్ని చోట్ల ఏం చెయ్యట్లేదు. మేము బస్ యాత్ర చేసాము, అన్ని మొత్తం తిరిగాము, మొత్తం అందరం. అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని మేము ఐద్వా ద్వారా, సిపిఎం పార్టీ ద్వారా కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఓటు వేయాలో, ఎవరికి ఓటు వేయకూడదో సరైన నాయకుల్ని ఎన్నుకొని మనము వాళ్ళ పద్ధతులను మార్చేటట్లు మనం నడుచుకోవాలని ఈరోజు మేము ఈ విధంగా నడుచుకోవటం. ఏవైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్ళు అక్రమ నిల్వలు చేసేసి అక్కడ పండించే రైతుకి గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ కొనుక్కునేటటువంటి ప్రజలకు అందుబాటులో ధరలు లేవు. మధ్యన ఉన్నటువంటి ధరాది వ్యవస్థ అనేది ఈరోజు బాగుపడతా ఉంది. కాబట్టి అవన్నీ మీరు అరకట్టండి. ఏదైతే రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఇస్తానని చెప్పి నువ్వు వాగ్దానం చేశావు, ఆ సన్న బియ్యం ఇస్తున్నారా? ఇప్పటికీ కూడా ఆ తుప్పట్టిపోయిన బియ్యమే. అవి కూడా మనిషికి 5 కేజీలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అందని పేద ప్రజలు, ఆకలితో అలంటించే వాళ్ళకి వేలాది లక్షలాది మంది ఈరోజు ఉన్నారు. వాళ్ళందరికీ ఆహార భద్రత కల్పించండి మీరు. అలాగే రెండో విషయం ఏంటంటే ఈరోజు చదువుకున్నటువంటి యువకులకి ఉద్యోగాలు లేక ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మీరు చెప్పారు. కానీ ఈరోజు ఒక్కడికైనా జాబ్ వచ్చిందా చెప్పండి, మీరు గుండె మీద చేసుకోండి. పిచ్చి చిన్న జాబులు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువులేంటి, మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ సరిపడినటువంటి ఉద్యోగాలు మీరు ఇవ్వండి. ఈరోజు పెద్ద కంపెనీ స్థాపించండి. మీరు ఈ చిన్న పథకాలతో ఉపయోగం లేదు. కాబట్టి తాత్కాలిక ఉపశమనం కాదు. ఒక ఇంటి యజమానికి 50,000 జీతం వస్తే ఇంటి కుటుంబం అంతా హాయిగా పడుతుంది. కాబట్టి మీరు ఈ పథకాలు మానేసి ఎలాంటి ఉపాధి కల్పించే పనులు చేయండి. ఒక స్టీల్ ప్లాంటే మనకి ఇప్పుడు ఆధారంగా ఉంది, దాన్ని కూడా అమ్మేస్తూ ఉంటే నువ్వు 5 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉన్నావు. మోడీని ఒక మాట అయినా అడిగావా? లేదంటే ఒక రోజైనా నేను స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకమని చెప్పావా అని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చేయాలి. అలాగే యువత ఈరోజు డ్రగ్స్ అండి, విపరీతంగా డ్రగ్స్, గంజాయి మాఫియా తయారైంది. ఈరోజు వాళ్ళు పిల్లలందరూ కూడా పక్కతో పడుతూ ఉన్నారు. మందులో మునిగిపోయి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ అరికట్టండి, మద్యాన్ని నిషేధించండి.
ఈ మత్తు పానీయాలను నిషేధించండి. ఈ హామీలు ఏవైతే ఇచ్చారో అన్నీ కూడా అమలు చేయండి. అప్పుడు మీరు ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి రండి. అప్పటి వరకు మీకు వచ్చే అర్హత లేదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పరిపాలన మాత్రం ఏమీ బాలే. తినడానికి తిండి లేక ప్రజలు మాత్రం అల్లారిపోతున్నారు. ఇప్పుడు ధరలు చూస్తే బియ్యం చూస్తే ఎంత 1800 అప్పుడు కొనుక్కోలేదు. ఒక 25 కేజీలు బియ్యం మూట 1200 1100తో బియ్యం మూట కొనుక్కుంటేవారు. ఏదో కూలి చేసుకొని వచ్చి ఏదో గెంజో కడగ తాగేవారు. అది కూడా లేకుండా ఇప్పుడు బియ్యం మూటలు కూడా రేట్లు పెరిగిపోయి, ఈ ఉల్లిపాయ ధరలు చూస్తే పెరిగిపోయి, ఈ టమాటా ధరలు చూస్తే పెరిగిపోయి సామాన్య ప్రజలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఈసారి రావడం మాత్రం చాలా కష్టం. అందరు నోటంటే కూడా ఇదే మాట. నువ్వు ఎన్ని స్వీట్లు పంచు, నువ్వు డబ్బులు పంచు, డబ్బులన్నీ నువ్వు కొప్పేసుకుంటున్నావు కానీ తప్ప ప్రజలకి ఏం పెట్టలేదు. నీకు ఎన్ని సంవత్సరాల కిందటో ప్రజలకు ఇల్లులు కావాలనుకుంటే నీకు 6 నెలల కిందటే నీకు ఇళ్ళలో కట్టుకున్నావు. అంత పెద్ద ఇళ్ళలు కట్టుకున్నావు. అంత పెద్ద ఇంట్లోనూ మళ్ళీ ఆ రోడ్డు ఎంత రోడ్డు, అంతమంది జనాలు ఎంతమంది, ఎంత డబ్బు, ఎన్ని కోట్లు ఖర్చు అయింది ఆ డబ్బు కోసం. ఏం ప్రజలకి నువ్వు చూడవలసిన పని లేదా? బటన్ నొక్కడం వల్ల నువ్వు అనుకుంటున్నావు ఏదో ఇంట్లో కూర్చొని కాలింగ్ బెల్ కొట్టినట్టుగా అనుకుంటున్నావు. బటన్ నొక్కడం అంటే ఏంటి అనుకుంటున్నావు? ఆ బటన్ నొక్కింది ఎందుకు? అమ్మఒడి దేనికోసం, చేయవాత దేనికోసం, మళ్ళీ పిల్లలకి టైలర్కి ఏం పని, ఇస్త్రీ చేసిన వాళ్ళకి ఏం పని? వీళ్ళందరూ కష్టపడుకుంటున్నారు కదా. నువ్వన్నీ ఏమి ధరలు తగ్గించు, మొత్తం ధరలు తగ్గించు. అడుక్కున్న వాళ్ళు కూడా గెంచి తాగుతారు. ఏమి లేని గెంచి తాగడానికి కూడా బాగా ఉండాలి కదా. అంతే, డబ్బులున్నాళ్ళు డబ్బు తింటారు కానీ తప్ప ఏమీ లేనోళ్ళు రక్త వీక్షం వచ్చి ఇప్పుడు గుండుపోటు వచ్చి కిడ్నీలు పాడైపోయి జనాలు మాత్రం బాగా తెచ్చుకోవడం మాత్రం బాగా తగ్గింది. అంటే ఆహారాలు అందక ఇన్ని సంవత్సరాలు పెట్టి ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. పిల్లలు బాగా కూడా ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. బాగా రేపింగ్ కేసు ఎక్కడ చూసినా రేపు కేసులు ప్రతి దగ్గరనా. ఇప్పుడు ఏ బస్సు ఎక్కుదామన్నా, ఏ ట్రైన్ ఎక్కుదామన్నా అవి కూడా తగలడిపోతున్నాయి. ఆటోలు కూడా పిల్లలు కూడా ఇదవ్వట్లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇదవ్వట్లేదు. ఇంటికి వచ్చిన వరకు బాధ అవుతున్నారు. ఇంటికి వచ్చిన వరకు బాధ దిగలేదు. కాబట్టి మాకు ఆత్మరక్షణ కావాలని ఈ జగన్మోహన్ కూడా అడుగుతున్నారు. నువ్వు దిగిపోతే మంచిదని కూడా ప్రజలు కూడా అనుకుంటున్నారు.